అన్నా కోరి జాడ తెలిసిందన్నా. నాకేం కాలేదు. డైరెక్టర్ సార్ షార్ట్ ఓకేనా? డబ్బులు ఓకే అమ్మా. దీంతో క్లైమాక్స్ సాంగ్ తప్ప సినిమా మొత్తం ఫినిష్ అయినట్టే. రెడీ సార్ రెడీ. మీరు వెళ్ళి దీని అమ్మ పడవ ఈ ప్రొడ్యూసర్ అయిన కాడి నుంచి నా బతుకు కుక్క బతుకైపోయేలా. దాని ఏలికి దెబ్బ తగిలినా నా గుండె దడ గుర్తుకుంటా ఉంది. నేను షూటింగ్ అయిపోతానని. ఫస్ట్ సినిమా అయినా మీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి. అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి. ఫైట్ మాస్టర్ సార్. పరిగెత్తింది నా కూతురు జ్యూస్ మాస్టర్ కా అక్కడ పెట్టు. సార్ చెక్కు. సిగరెట్ ఎవరికి? డైరెక్టర్ గారికి అండి. ఫైట్ తీసుకొని ఫైట్ మాస్టర్ డైరెక్ట్ కింద సిగరెట్ అక్కడ పెట్టు. సార్ చెక్కు కుదరదండి. ఒకటైతే అస్సలు కుదరదు, రెండైతే చూస్తా, మూడైతే చేస్తా. ఏంటంటే ఇదిగో మీసాలైనా ఊరికే సాగమాక ఒప్పేసుకో. నా సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేసినా యాడికో వెళ్ళిపోద్ది. ఇదిగో రంగారావా, క్లైమాక్స్ పాట చాలా కష్టం అంట. ఇవాళ నైట్ అంతా రిహార్సల్ చేసా. రేపు అంటే ఎలాగండి? చాలా ఇంపార్టెంట్ సంగతి. చెప్పానుగా నేను చేయలేను. ఎలా చేస్తాను? నేను డాన్స్ చేయాల్సింది మీరు కాదు, మీ అమ్మాయి. మరి అదే ఎక్స్ట్రాలంటే అలా మాట్లాడితే అసలు చేయనండి. పెద్ద సాడిస్ట్. ఇవాళంతా చేదు నా కూతురుతో. రేపటి నుంచి సాంగ్ ఏమనుకుంటున్నా నా కూతుర్ని? నా వల్ల కాదు. నేను నా కూతురు అలసిపోయాము, రెస్ట్ తీసుకోవడానికి ఫారిన్ వెళ్తున్నాం. ఇదిగో రంగారావా, ఏందయ్యా ఈ పిట్టింగులా? నేను మునిగిపోతానయ్యా. అసలు ఏందయ్యా ఇది? మొట్టమొదటి సినిమాకి పీడాకారమా? టైంకి వచ్చినారమ్మా. రేపు సినిమా లాస్ట్ సాంగ్, ఇవాళ నైట్ ఏమో రిహార్సల్స్. ఆయనేమో చేయనంటున్నారు. కుదురుతున్నానుగా. మళ్ళీ నా కూతురు నేను చేస్తాను. డైరెక్టర్ సార్ డాన్స్ అసిస్టెంట్ ని పంపండి. ఓకే అమ్మా. అతను ఆడదచ్చిరా ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు. ప్రొడ్యూసర్ ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి ఎక్స్ట్రా సాంగ్, ఇది నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. అట్నే లేబో. సార్ ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రన్నా ఎప్పుడొచ్చావు? ఇంట్లో బాగున్నారా? అరే ఏం లేదు భద్రన్నా, నీ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటా. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడంటే. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రన్న ఏమన్నా సామానుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్నా వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం ఏమీ కాదయ్యా. 4 రోజులు కళ్ళు మూసుకోండి, మొద్దు లేక వాడే వదిలేస్తాడు. బాబాయ్ అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కనానండి. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తోని సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా? టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను సీనయ్య. అంతేనంట. చెప్పవయ్యా. వెళ్ళిపోకాయ కాళ్ళు పట్టుకుంటానండి. జీవితం అంటే ఏడా నాకు కూతుందంటే చెప్పేస్తానండి. హలో 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 ఆగండి. హలో ఓ మినిస్టర్ తెలుసా, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురు
కూతురు ఎవరు తెస్తారయ్యా? నీకేవులయ్యా నువ్వు పోయినా రాదా? అయ్యి బాబాయ్ ఆ భద్రం అని చెప్పేస్తాడు. నాయనా నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. ఒరేయ్ వెంకట్, చెప్పబాయ్. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? రేయ్, నా ఏజ్ గురించి మాట్లాడావంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచ్చా, రాను రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్ పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారి వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ బాబా ఎక్కడ? రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను. ఎక్కడ ఉంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 రెస్పాన్స్ లేదేంటి బాబాయ్? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్ను. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చూసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదప్పయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్నగాడి చేతుల్లో నుంచి అయ్యమ్మే తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరిని ఎత్తుకుపోతే నాకేంటి సంబంధం? నాకు ఇదే పనా?
శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మా ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. ఆ? నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను. శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి, అందుకు. డబ్బా? డబ్బులు ఏముందబ్బాయా, కుక్కలు కొడితే రాలుతాయ్యా. అడుగు, ఎంత కావాలంటే ఇచ్చేయినా. తీసుకొచ్చాక చెప్తాను. సిగరెట్ ఒకటి. సార్ సిగరెట్. ఏంటే ఓ ఉరుముతున్నావు? ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా? సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చెక్క ఆడుకోవచ్చు. మ్వా, మ్వా, మ్వా. ఏ అదే మరి, చుట్టూలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్ము ఏమైనా పోయిందా? అబ్బా మళ్ళీ కలిసావా? ఇదిగో తుడుచుకో. పెంబర్త బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో నాకేం తెలుసు. నాకేం తెలుసు కూర్చున్నావేంటయ్యా, కనుక్కోవచ్చుగా. ఎళ్ళు. ఏంటి ఓయ్యో, రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త. బండి ఎందుకు ఆగింది? అది పోలీస్ స్టేషన్ దగ్గర చెరువు కట్ట దగ్గర పట్టాల నుంచి నీళ్లు పోతున్నాయి. ఆ తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుంది కదండి సార్. వర్షం అయ్యా, బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపించమని చెప్పు. ఇక్కడ ఎక్కువసేపు ఉండలే. అట్లా
ఎవరాతన? దాసన్న కొడుకు భద్రన. ఇంత జనాన్ని వెనకేసుకుని వెళ్తున్నాడు, ఇతను అంత పెద్ద పుడింగా. మెల్లగా మాట్లాడే బాబు, గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూసాడంటే మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు. చూడు. నాయన పరిస్థితి మంచిగా లేదు, నిన్ను చూడాలంటున్నాడు కదా. ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. అయ్యో ట్రైన్ కదిలిపోతుంది. మీ నాన్న ఎక్కడే? నాన్న రాలేదా? ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంకెక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగుంటారు? మెల్లో మఫ్లర్, లాల్చి పైజమా. సరే సరే, నేను చూస్తానండి. మఫ్లర్, లాల్చి పైజమా, ఇలా వెళ్ళడం ఒక ఆయన్ని చూడలేదా? ఏమండి? నువ్వేమైనా చూసావా? లేదు, చూడలేదండి. అటుపక్కన వెతకండి. అటుపక్క. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను కదా. అక్కడ చూడండి. లాల్చి పైజమా, మఫ్లర్. బండి పోనీ, బండి పోనేవయ్యా, బండి పోతే ఎలాగయ్యా? బండి పోనేవయ్యా, మధ్యలో నీ కూడా ఏంటి? నాన్న ఇక్కడ ఉన్నావా? లేదు, ట్రైన్ కింద ఉన్నా. రా. ఏమండి? కనపట్లేదు, ఉండండి. మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదని చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. చూస్తున్నా అని చెప్పాను కదా, ఉండండి. అయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా? ఆగండి, రండి. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన. తేదెల చిలుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మడి కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన. నువ్వొస్తానంటే నేను తంటానా. ఏంటి ఇక్కడే నిలబడిపోయావే? పాపం, అతను ట్రైన్ మిస్ అయ్యాడమ్మా. అవునే పాపం, ఇప్పుడు ఏం చేయలేదా? ఇక్కడ నిలబడి ఏం చేస్తావు? నువ్వురా. నువ్వొస్తానంటే నేను తంటానా. నాన్న ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు. సావు దగ్గర అయితన్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం. చూస్తేవి కదా, గదికి ఇట్లా మంచాన పడితే నా మాదిరిగా నిన్ను చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన. పార్వతిని దగ్గరికి తీసిన, దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలని అనుకున్నాను. గసందుకే మన ఆస్తిలో సగం
కాశీగానికి కూడా ఇద్దాం అనుకున్నా గట్లా చేస్తారని మాటి బిడ్డ మాటి ఏం బిడ్డ గట్లా చూస్తున్నావు మాట్లాడమేంది ఆ? భద్ర గట్ల చేస్తావా ఆ. ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు. కుక్కరాజు వచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నాను అంటే అంతా ఆయన చలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో, నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మనవాడు సెంట్రల్ జైల్లో 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడే మీ నాన్న ఉంచుకున్నది. పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. చిన్నమ్మా, వీడు నా తమ్ముడు. ఇక్కడి నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చుతికి దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళతాన పడి ఉంటే బాన్సం చేసుకున్నావు కదరా. ఎంత 1 లీటర్. సింగిల్ ఏంటా సిరాకనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఏముందండి. ఒరే ఓ లీటర్కి బిల్ రాయ్. నువ్వు 2 వేసారు నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది. ఫుల్ ట్యాంక్ కొడితే 6 రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలేదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలా? ఎందుకు అలా తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటది ఏంట్రా? మెల్లగంటావేంట్రా? ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్, దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగబోయా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదా? చెక్క మధ్య చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదు. ఏమయ్యా, అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు. ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి. వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే. బాబు, ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి. వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి. అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్క చిల్లర ఉంచుకోమంటాడంటే? పద్మాష్టాడు గొప్ప అల్లుడు దొరకండు. నా బిడ్డని మనవరాల్ని ఊళ్ళన్నీ తిప్పుతున్నాడు. వేసులాడు
పేకాటాడు దొరికిన కాడికల్లా అప్పులు చేసుడు ఇజ్జత్ అంతా బద్దాం చేసుడు రాత్రి రతం చెండాబీకుడు నోట జిల్లెలు మలవా కాళ్ళెరగా. అమ్మమ్మ నాన్న సంగతి తెలుసు కదా, వదిలే. శాపాలు పెట్టుకు. ఇన్నాళ్ళు ఇది వెనకేసుకొచ్చింది, ఇప్పుడు నువ్వు తయారైనవా? నా బిడ్డని మనవరాల్ని మూట లెక్కన ఇంట్లో పడేసిపోయిండు. ఏ క్లబ్లు చుట్టూ తిరుగుతుండో, ఎక్కడ చెక్కలు కొడుతుండో, ఎప్పుడు వస్తాడో. వచ్చేసా ఏంటి అట్ట తెగ పకడిస్తున్నావు? దిష్టి తగులుద్ది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరువు కదా, జనం అప్పులు ఇవ్వడం మానేశారు. పైగా అన్యాయంగా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వమంటున్నారు. ఏ దిక్కు లేకపోతే అత్తే దిక్కును వచ్చేసా తప్ప. ఈ ముచ్చట్లకేం తక్కువ లేదు. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది, కనిపిస్తలేదా? ముందు దాని సంగతి చూడు. నా కూతురికి ఏంటే రాజకుమారి, ఎవడో ఒక రాజకుమారుడు వస్తాడు, నాకు అర్ధరాజ్యం ఎదురు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కన్యాశుల్కం తప్పు కాదే, పూర్వపాచారం. ఏంటే మందికి చాప్ పులుసు బాగుంటుంది, చేసావుగా. దీనికేం తక్కువ లేదు. ఏమైందిరా అన్నా గా పిల్ల గీడే వరంగల్లోనే ఉందన్నా. అడేం జరుగుతుందో కనిపిస్తలే, ధరసే బాగలేవు. నువ్వు చెప్పరా. అన్నా వాళ్ళ నాన్న పెద్ద బేవార్స్గాడన్నా. అరే పొద్దుగా లేచిన కాడి నుంచి ప్యాక్ ఆడతాడు, క్లబ్ లోనే ఉంటాడు, మందు అవుతాడు. అరే లేని అలవాటు లేదన్నా బేవకూపు గారికి. ఆ నీ మేనేజ్ చేయనీకి చాలా ఈజీ అన్నా. బాబాయ్ జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది ఆ పిల్లని చూసినాక. బాయ్ సరంతా జాగ్రత్తగా డీల్ చేయండి. సరే అన్నా. డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో ఊరే, ఇది కూడా తీసుకురా. ఆల్రెడీ మోస్తాను రెండు బాగా వచ్చు కదా. నీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మోయి. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా, నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. అక్క ఎక్కడికి? ఉండరా, వంకాయలు బాగున్నాయి. ఎంత? ఇంకానా? ఏమైంది? ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా? అంత నచ్చిందా? రే నేను అమ్మాయిని కలిసి నేను చెప్పించుడు, అదే రే అమ్మాయి. ఓహో, రైల్స్ ఉందరా? అవునరా. రే నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగైనా అక్కని బాగుని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా. మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలుస్తాను ఇస్తాను రా. ఏంట్రా ఏమైంది? అమ్మా అక్కడ వడియాలు. ఒడియాలు అక్క, మేడం ఒడియాలు ఏంటంటావు ఏంటక్క? మీరా? గుర్తుపెట్టారే? మీది వరంగలేనా? లేదండి, విజయవాడ. కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. ఓ నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి. వాటికి చదివానండి. మీ పేరు అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. అంత అర్జెంట్ గా చెప్పేయాలా? అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో. మిమ్మల్ని అర్జెంట్ గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే ఆ జగన్ గాడు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందగత్తే లేదంటాడు.
మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఛ, లేదండి ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. మీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలిసినా వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తోంది అంతే. అర్రే, వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. అవునా? ఆ, వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో ఉంది. ఈ గుడి నుంచి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి అండి, మీకు పుణ్యం ఉంటుంది. నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అయిపోయి అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. మళ్ళా వర్షంలో కలిసిడేందే? నాకైతే అర్థమైతలే. ఇంతకీ గా పిల్లాడి పేరన్నా తెలుసా నీకు? పేరులో ఏముంది? 6 అడుగుల అందగాడికి నేమతో పనేముంది? ఏడ్చినట్టుంది నీ పిచ్చిగోల. అమ్మా ఏంటమ్మా చిన్నపిల్లకి ఇదే నన్ను నేర్పేది. నువ్వు ఇవాళ రేపు జమానా మారిందే. నువ్వు పుట్టుడే ముసలిదానిగా పుట్టినావు. ఏమే గా పిల్లాడు మళ్ళీ కలుస్తుందంటవా? ఆ పని నా ఫ్రెండ్ వర్షం చూసుకుంటుంది, అదే కలుపుతుంది. ఏంటి కలిసేది? ఒక ముక్క కలిస్తే చప్పుచ్చుకొట్టు. అసలు లక్కే లేకపోతే ముక్కెలా కలుస్తుంది? షో. ఓ షోనా? 40. నీదెంత? 10. నీదే 50. ఏంది లైఫ్ ఏడుంది? నగరాలు చేస్తున్నావా? ఏ ఊరు నీది? ఈడ తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గదులుతారు. నాకు ఇదేమన్నా కొత్త జోక్ చేశా. ఇంకోసారి ఏంటి డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాగా చేస్తున్నావా? పైసలుది ఏడున్నాయి పైసలు? మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలికి గిల్చుంగరం, చేతికి వాచ్ లేదు, మెళ్ళలో గొలుసు లేదు. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రణ మనిషి. భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు మీరే ఆడండి సార్. మనకు చేయి తిరగదు, నువ్వే ఆడు. మరి ఈ డబ్బు మనం చూసుకుందాంలే. ఆడి పక్కనే బార్ ఉంది, గాడికి వచ్చేయి. వస్తాను సార్. ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తది. దాని తర్వాత? తలనొప్పి వస్తది. దాని తర్వాత? వార్తలు వస్తాయి. దాని తర్వాత? వాతావరణ సూచన వస్తది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919. ఇది నా సెల్ నంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటారే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ గాలి గన్నారావు స్పీకింగ్. గన్ ద జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసిపోతావా?
నేనేనయ్యా, ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? ఇది చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, ఒక వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని విధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి, ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టా. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది. అయ్య బాబోయ్, ఇదేంటండి లంకలా ఉంది. ఇక్కడేం చూసినావు? లోనికి రా, మస్తుగుంటది. ఏంది బాబు? కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ్? అందుకే సార్ నాకు భయం. జనగా అకౌంట్ కూడా గెలిచినా వచ్చినది లేదన్నా, ఇంకా వచ్చేడుతుంది. కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నారు డబ్బు కట్టలు. అన్న వస్తుండు. అన్నా అన్నా, ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు. నీ సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. అడుగు అడుగు. సార్, రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను. రాబడి రావట్లేదు, రాళ్ల ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పడుగు అడుగు. సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్, దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్, అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను. మావాడిని ఇంటికి భోజనానికి వచ్చింది, లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్, వీలు చూసుకుని వస్తాలే. సార్, అన్నమయ్య కీర్తన విన్నట్టుంది సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టున్నావు. డబ్బు వచ్చినది కదా, తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేదో ఉండే ఉంటుంది. ఏముందబ్బా, నా మనసే బంగారం. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? ఎదవా, సన్నాసి, దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. ఎక్కడ? నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినా రాదనుకో. మరి ఆవిడ పిలిస్తే వస్తుందా? ఎవరు, వర్షమా పెళ్ళామా? ముందు మనం మీ పెళ్ళం గురించి మాట్లాడుతున్నాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్. ఇక్కడేం చేస్తావు? పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే, మ్యాట్రిక్స్, ఆంథ్రాక్స్, మ్యాట్ బ్యాగ్స్. బాబు, కొత్త కొత్త తిట్లు వెతికి మరీ తిరుగుతున్నావు. నువ్వు ఆ 4 పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా. ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీ కోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదేవా. బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేస్తాయి. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుంది, ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. ఇప్పుడు నాకు టెన్షన్ వచ్చేది, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం మూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. నేను చెప్పినా వచ్చేసింది. వచ్చింది లేవే, నన్ను వదులు. నన్ను పట్టుకొని లాభం, వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో జల్దీ బా. అవును, ఏడ కలుసుకుంటావు అతన్ని? ముందుగా మీరేమి అనుకోలేదు కదా. నాకైతే అస్సలు అర్థమైసలే. అర్థం కావాల్సింది నాకు, నీ కాదు. నాకు బాగా అర్థమైంది. నేను వెళ్తాను, బాయ్. ఎవరు మీరు? ఏంటో మా గుమ్మానికి అడ్డంగా నించున్నా? మీరు రండి సార్.
రండి సార్ రండి 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 సార్ రండి సార్ ఇక్కడికి వచ్చండి సార్ ఇక్కడికి వచ్చండి ఇక్కడ రండి సార్ ఏదో పేదవాడిలో కష్టపడి కట్టుకున్నాను మీరు ఏ దా, 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 దా. ఈయన భద్రన్న గారని చాలా పెద్ద మనిషి పెద్ద మనసున్న మనిషి తెలంగాణ కింగ్ ఎవరింటికి రారు మన ఇంటికే వచ్చారు శైలజ నా కూతురు కాఫీ తెస్తామా డాన్స్ నేర్చుకుంటోంది వీడేనే రౌడీ గారిని తీసుకొచ్చిండు ఇష్టదరిద్రుడు తోడు ఒక అష్టదరిద్రుడు అనమాట నువ్వు జల్దీ బా మళ్ళీ వర్షం తక్కువైపోతుంది మరి వాళ్ళు కాఫీ నేను చూసుకుంటాను నువ్వు జల్దీ బా బావే ఏంటి మెల్లగా పోతావు ఉరుకు మళ్ళీ వర్షం తక్కువైతే ఆ పిల్లడు కలుస్తావా లేదో ఉరుకు సడన్ గా సీరియస్ అయ్యాడేంటి తీసుకోండి కాఫీ కాఫీ సార్ ఈవిడ మా అత్తగారు సార్ కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే మరి అట్లాంటి ఆవిడతో కాఫీ ఇప్పిస్తాయిందయ్యా నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికి పోయింది గంట వెళ్ళొచ్చుగా గంట అయితే అతను వెళ్ళిపోతాడు అతనెవడు అదే అయ్యవారు గంట అయితే గుడి మూసేసి వెళ్ళిపోతారు నా కూతురికి భక్తి ఎక్కువ ఈ పక్క గుడి ఆ పక్క గుడి మధ్యలో నంది ఇంద్రధనుసు అద్భుతంగా ఉంది అంతా అతను చెప్పినట్టే ఉంది అతనేడి ఎక్కడ కనపడటం లేదే అయ్యో ఏ వర్షం నువ్వు ఇక్కడే కురుస్తున్నావా అతనున్న చోట కూడా కురుస్తున్నావా నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు రాడు ఏ ప్లీజ్ 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 అతనున్న చోట కూడా కురవా నా బుజ్జి కదూ ప్లీజ్ నా బంగారం కదూ నా బెస్ట్ ఫ్రెండ్ వి నీకు దండం పెడతాను అక్కడ కూడా కురువు ఎప్పటికైనా నమ్ముతారా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని నేను నమ్మాను మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు అదేంటి ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను నా మనసులో నిన్నున్న వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటా నువ్వు నాకు మాట ఇవ్వాలి ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి 1 2 3 దీని అమ్మ బడవ డైరెక్టరా యాడ్నించి పట్టుకొచ్చిన హీరోయిన్ షూటింగ్ జరుగుతుంది చూద్దామా తప్పుతుందా ఈ అమ్మాయి చూడండి సార్ ఈ అమ్మాయి నాకు ఇస్తే సిల్వర్ జూబిలీ సినిమా ఇస్తాను సార్ ఏమై జూబిలీ టైట్ గెలవా అది సైడ్ క్లోజ్ నిజమేనయ్యా పంట బడ భలే బాగుంది ఫోటోగ్రాఫర్ ఆ గులాబీ రంగు పిల్లని పట్ట పట్ట నాలుగు కొట్టు ఇదిగో రంగారావా ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది వాళ్ళమ్మ బెంజ్ కార్ లో తిరుగుతుంది రోజా కూడా హీరోయిన్ అయింది వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు రంభ హీరోయిన్ అయ్యుడా వాళ్ళన్న బెంజ్ కార్ లో తిరగట్లా అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా నాన్నలు ఎవరు లేరా ఉన్నారు ఒప్పుకుంటే నువ్వే కదా నేనా నీ బండా నా మాటిని నీ కూతుర్ని సినిమా యాక్టర్ జై ఒక బెంచ్ కార్ లేదయ్యా సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి
కోట్లయ్యా కోట్ల కోట్ల వేసుకున్నాయి కాదు దాచుకున్నాయి. కోల రంగారావు కోట్ల రంగారావు అయ్యా నా కూతురు మీ చేతులు పెడుతున్నా దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చండి. 5 స్టార్ సిగరెట్ ఉందా? అంతేరా నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుతుందిరా చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీ రా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒరే ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఒరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా. మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండి రా. ఒరే లంగారాగాడు మీ నాన్న ఎక్కడ? ఈడా మీ నాన్న? అబ్బా ఈనా మీ నాన్న? ఏదో చేయండి రా. గోడ కట్టండి రా. గోడ కట్టండి. మా నాన్న తెలుసా? తెలుసు సలీం అంటే వస్తాడు వెనకాల ఆట వస్తుంది ఆపండి రా. రాకుండా ఎలా ఉంటాడు? నువ్వు ఫ్రెండ్ మీ బాబు చంపేస్తున్నారు. కిటికీలో వస్తానే బాయ్. ఓకే బాయ్ ఇల్లు ఇటు పనిచేస్తుందా? పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు? సారీ రంగారావు గారు బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే ఒకటం గాడు. నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు. కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం ఈడు చేతి. అయ్యి ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది. కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు. లక్ రివర్స్ అవుద్ది. ప్రేమ అంత మాత్రం ఉన్నాలే, కానీ జాగ్రత్త అయ్యా. వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తల లేచిపోద్ది. బాయ్. ఈడ అనార్కలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది? సినిమా యాక్టర్ అవడానికి ఒప్పుకోదు. అందరూ రండి, అందరూ వినండి. నేనెవరికి ఏం చేయలేదు. నా అప్పులన్నీ తీరిపోవాలన్నా, మీరందరూ స్వచ్ఛ వాయువులు పీల్చాలన్నా, నా ప్రాణం అనంత వాయువులు కలిసిపోవాల్సిందే. హే వెంకటేశ్వరరావు వచ్చేస్తున్నా. చచ్చిపోలేదా? మీరు ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు, అయినా నేను పోతాను. నా మాట వినని చోటు నేను ఉన్నానంతే. నా మాట ఎవరు వినట్లేదు. ఎవరు వినరు నా మాట? అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నాన్న మాట వింటానని చెప్పు. సినిమా యాక్టర్ అవుతావా? సినిమా యాక్టర్. హాయ్ సలీం. ఏంటి ఇక్కడ? అనార్కలి కోసం. అనార్కలా?
ఎక్కడా ఏది కనపడ్డా లేదే గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. నీ పేరు కూడా నాకు తెలియదు అనామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుతుంది. నీలాంటి ఆవారగాడికి లవ్వరప్పుడు నా కూతురు ఎక్కడా నువ్వెక్కడా? ఏయ్ చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏయ్. నీడను కూడా ముట్టుకోలేనన్నావు కదా. నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. వెంకట్ వెడ్ శైలజ. కాదని ఎవడన్నా శైలుకి ఇష్టలేని పని చేశాడనుకో, వెంకట్ కిల్స్ ఎనీబడీ 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 ఎనీబడీ. నా బరువంతా పోయిందే. కన్న తండ్రి కళ్ళ ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం తన్మయత్వం. ఏమే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కదే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం. నేను బ్రతుకుండడం అనవసరం. అదే అది తీసి పక్కన పెట్టు. నేను కాల్చుకుని చచ్చిపోతా. ఏమే పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే బయటికి నడుండి. అల్లుడేదో చేసుకుంటాడంట, మధ్యలో మనం ఎందుకేడా? నడుండి. ఏమే నేను పర్వాలేదా నీకు? కాలుతుంది. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. భద్ర కోలా రంగారావు వచ్చిండు. రమ్మను. అయ్యా భద్రంగా దేవుడన్నయ్య, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్య. అయ్యా అయ్యా నా కూతురు చాలా ఆశ పెట్టుకున్నాను సార్. ఒక్క కూతురు సార్, బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతుని బొమ్మలోనే చూసుకుంటున్నాడు. కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ కూతురు పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవడు కావాలి? ముందు ఈ అడ్డం పెట్టుకుని సలీం గారిని లేపేద్దాం, తర్వాత ఇటు సంగతి. 10 లక్షలే నాకే. ఏది ఎక్కడ? డబ్బే సార్. దేవుడు నాకు ఎక్స్ట్రా పండించాడు కానీ ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టేసేవాడిని. కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అట్టమైన వాళ్ళకి నా కూతురు మీద కళ్ళు సార్. నేను ఈయనట్లేదు సార్, ఈయన బంగారం గోల్డ్. నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ అని నా కూతురు వెనక పడ్డాడే ఆడినంటున్నాను. పేరు వెంకట్, 6 అడుగులు అందంగా ఉంటాడు. అదే ఆడితో ప్రాబ్లం. థ్యాంక్ యూ. కావాలా? ఇప్పటికీ చాలు. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నరమ్మంటుండు. దీపక్ ఏనా? ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. దీపక్ భద్రన్నకు నాతో ఏం పని? దీపక్ బాబున్నాడు. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా. మీరు వెళ్తా ఉండండి, వచ్చేస్తాను. ఏది జరిగాడు? మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాడు. కానీ ఇద్దరు జీవులో ఏదివా ఇది? మేమేం చేసినామని గట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పాక నేను వస్తా. బాబు మీద చేయకండి ప్లీజ్.
ఏయ్, నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. పో తీసుకపో. అరే చెప్పినా కదా తీసుకపో, నడు. అరే ఏం తాగాడు, పాగలుగా లేకున్నాడు. భయపడినావురా? బాబు నుంచి గడుస్తున్నావురా? మామ దగ్గర పోతావురా? అగో వస్తుండు. దా. నీ ముఖం నాకు చూపించుకో. అవతలికి పో. అన్నా వెళ్ళిపో. బాబాయ్, నువ్వు కాబట్టి కొట్టం లేసారాళ్ళే, నేనైతే కైమా కొట్టేద్దును రే. కడపరా మాది రాయలసీమ పులి. రే రాటు తీర ఎరగది చెప్తానండి. ఇంకోరా రాడ్డు ఎరగది. ఇవాళ గురువారం కదా. మా వాడు రమ్మన్నాడు, నువ్వు రాలే, మా వాడే వచ్చాడు. ఏంది గట్ల బేఫిగర్ కూకున్నావు? ఏయ్, అన్న మీ వాళ్ళని కొట్టింది నేనే, దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయ్, పెద్దోళ్ళు చెప్తాండా, నా మాటిను. ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవరా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది భయ? శైలజ మీద మా వాడు మనసు పారేసుకుండు. వరంగల్లో ఉండవు, కొన్ని కరీంనగర్ లో ఉంటాం. ఆగండా. చూడు బాబాయ్, మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించడేందయ్యా, మా వాడు ప్రేమించండు, గంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను. కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా?
వాడికి 4 చివాట్లు పెడతావని నువ్వేమో వాడిని అమ్మా కంగారు పడతావు ఎందుకు, నేను మాట్లాడతా కదా. ఏరా ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా? వాడికి నచ్చిన పిల్ల జోలికే నువ్వు ఎందుకను? నాకు నచ్చిన పిల్ల జోలికి వాడొచ్చాడు. చూసావా మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు. రై నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండద్దు, నాతో పాటు వైజాగ్ వచ్చాయి. నేను రాను. అదిగో ఆ తిక్క సమాధానాలే అవుతావు. ఇక్కడే ఉండే ఆ రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా? ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి అన్ని కొమ్ములు ఉంటాయా? రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయా? వాడు ఎంత పెద్ద రౌడీ అని అనవసరంగా నా జోలికి వస్తే నేనే రౌడీనే, అంతే. పాలు తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మను దన్నినా, అమ్మ కొట్టలే. మీసు మొలగానే మయ్యన దన్నినా, వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నువ్వు వాణ్ణి నరికేదేంద్రా? వాడే చేస్తా అన్నాడు 10 సార్లు దానికోసం. ఇప్పుడు గాడిని చంపినాననుకో, గా బద్మాష్ గాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదు అంతే. లక్ష్మీం శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీ హాత్ తీసుకో తల్లి. అదేంటలా చూస్తున్నావు? నేను నిజంగా మారిపోయానమ్మా, దేవుడి మీద ఒట్టు. అయ్యయ్యో దా చెప్తా. నేను చెడ్డోడినే కాదనట్లేదు, కాని బంగారం చెడ్డ తండ్రిని కాదమ్మా. దక్కుచు. జీవితంలో మొదటిసారి పూజ చేశా, సరస్వతి పూజ చేశా, వినాయక దండకం చదివాను, విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నీకు వెంకట్కి పెళ్లి చేయాలని. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా. నీ ప్రేమని నేను కాదనట్లేదు, కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి? నాకు ఉద్యోగం సద్యోగం లేదు, అతనికి లేదు. ఇదిగో తీర్థం తీసుకోమ్మా. నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను, వెంకట్ బంకుల వెంట తిరుగుతున్నాడు. నాకేమో సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను. కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు, ఎలా సంపాదిస్తాడు, నిన్నెలా పోషిస్తాడు? ప్రసాదం తీసుకో. ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా. నెల తిరగగానే అద్దెడుతాడు. ఇంకా పాలోడు, కిరాణా కొట్టోడు, ఆడు ఈడు ఎవరికి మీ ప్రేమ అర్థం కాదు, డబ్బడుగుతారు. ఎలా? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుందో చెప్పు. అతను కూడా ట్రై చేస్తున్నాడు, ఊరికే ఏం కూర్చోట్లేదు. జాబ్ దొరకకపోతే అతనే కదా కదా ఉద్యోగం నేను ఇప్పిస్తా, చేస్తాడేమో కనుక్కో. అతను ఒప్పుకోమని నేను ఇప్పిస్తా. ఏరా బంగారం, నేనేం చేసినా నీ మంచి కోసమే. ఏం లేదమ్మా, నువ్వు కూడా మీ అమ్మలాగా నాలాంటి వెధవని కట్టుకుని కష్టపడకూడదనేది నా బాధ. నన్ను అర్థం చేసుకో. పువ్వు పెట్టుకో. ఆడపిల్లలు జడలో పెట్టుకుంటారు, జడలో పెట్టుకో. మగ పిల్లలు చెవులో పెట్టుకుంటారు. ఈ పువ్వు వెంకట్ చెవులో పెట్టు. పళ్ళెం తీసుకోవే. అవును, అల్లుడు గారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఏమో నాకేం తెలుసండి. నాకు తెలుసు, ఒప్పుకోడు. ఏంటి మీ నాన్న నాకు ఉద్యోగం చూస్తాడా? ఏది మీ నాన్న క్లబ్ లో ప్యాకల్ పంచి ఉద్యోగం? వెంకట్ బీ సీరియస్. మా నాన్న చూసింది సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్. నాకొద్దు. ఏ అది మా నాన్న చూపించిన ఉద్యోగమా? అవును. ఉద్యోగం లేకపోతే మరి నన్నెలా పోషిస్తావు? వర్షం మనిద్దరినీ కలిపిందంటే నమ్మి నువ్వు నేను నిన్ను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా. అవును, మరెలా పోషిస్తా? బ్యాంక్ కను వేస్తాను, దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో చేసి పోషిస్తాను. అర్థం చేసుకోవే. నీకు ఉద్యోగమే కదా కావాలి, 24 గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను. ఓకే?
నీ కూతురికి నాకు లిటికేషన్ పెట్టావుగా, ఉద్యోగం లేదని. సంపాదించా. డ్రైవరా? 25 లారీలకి సూపర్వైజర్, శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీ. 10,000 జీతం సరిపోద్దా నీ కూతుర్ని పోషించడానికి? ఆ, నా చేయి తిరిగితే నేను ఒకే ఒక్క రోజు సంపాదిస్తా బోడి 10,000. చూసావా ఆ రోజు ఆ మాట అన్నానా? ఉద్యోగం సంపాదించాడు రెచ్చిపోయి. నాకు తెలుసయ్యా నువ్వు సమర్థులని. కాకపోతే నేను రెచ్చగొట్టాలంటే ఊపేశా, పచ్చజెండా ఊపేశా. ఏంటమ్మా అల్లుడు గారు బయట నుంచి బయట మాట్లాడుతున్నావు? లోపల తీసుకెళ్ళు, నేనేమి శుభలేఖలు గుర్తించుకొస్తా. కానీ నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. నీ లారీలో డ్రాప్ చేయిస్తావా? నువ్వు డ్రైవర్వి కాదు కదా. వద్దులే, నేనే వెళ్తా. హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంటే నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి వదలండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చింది? పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. ఛీ! జగన్ ఎక్కడికి పక్క తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? చేతి జస్ట్ యూస్. నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. నేను బయటకు పోతాను. ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. నేను నమ్మకూడదు. ఈ కార్డు బాగుందా చూడు. ఛీ, ఇది బాగుంది కదా. తీసే. సారీ సార్, సారీ. రేయ్, వెంకట్ అంటే నువ్వేనా? అవును సార్. ఏంటి? నడు జీపేకు. ఎందుకు సార్? స్టేషన్ కి పద చెప్తాను. ఒక్క నిమిషం, నేనేం తప్పు చేశాను సార్? నువ్వు తీవ్రవాదులు మందు పాత్రలు తయారు చేయడానికి డైనమైట్లు సప్లై చేస్తున్నావట కదా? నేనా? డైనమైట్లా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నీ పేరు మీ ఓనరే చెప్పాడు. ఒప్పేసుకో అబ్బాయి, నేను ఒప్పేసుకున్నాను. పోలీసులతో ఎందుకు కొడతారు అనవసరంగా? చంపేస్తాను. ఏయ్, నాకేం సంబంధం లేదు సార్, ఇది అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. చెప్తాను. ఇదిగో అబ్బాయి, ఆ రోజు నువ్వేం చెప్పావు? నీ లవ్వర్ నేను ఇన్సల్ట్ చేసి నేను చెప్పలేదు. ఏదో ఉద్యోగం చేసి ₹4 సంపాదించాలని చెప్పలేదు. నా వ్యాపారం గురించి పూర్తి వివరాలు నీకు చెప్పలేదు. నెలకి ₹10,000 జీతం కూడా ఇస్తానంటే అదే కదా ఇప్పుడు చెప్పింది. సార్ వద్దు సార్, మీరు యూనిఫామ్ లో ఉన్నారు, నేనే వస్తాను. పద. నువ్వేం బాధపడకమ్మా, అల్లుడు గారికి ఏం కాదు. ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఈగో, పెద్ద ఈగో.
ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో చేరాడు, ఇరుక్కున్నాడు. మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే, అయినా ఎలా? సర్లే, నాకు తప్పదుగా, ఎలాగైనా బయట తీసుకొస్తా. కానీ ఎలా ఎలా ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా, అదే కరెక్ట్. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్లు పనికి రావు. టెర్రరిస్ట్ కేసు కదా, 6 years to 7 years లోపలికి వేస్తారండి. హలో, హోమ్ మినిస్టర్ గారండి? హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి కోలా రంగరావుని. అవునండి. ఏం లేదండి, మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లం ఇరుక్కున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తప్పకుండా విడిపిస్తాను. మినిస్టర్ గారిని కదా, ఓకే అండి. మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడి నవ్వారు. ఏమైంది? ఇప్పుడు ఇద్దరు నవ్వుల పాలయ్యాం. ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్. నీకు తిక్క. లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే శైలు నీకు అర్థం కావట్లేదు. మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది, డ్రామా. మధ్యలో అనవసరంగా మా నాన్న తీసుకొస్తావు దానికి. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఆయనే బయటికి తీసుకొచ్చాడు నిన్ను. లేదంటే నీ మీద పెట్టిన కేసుకి 5 ఏళ్ళు జైల్లో ఉండేవాడివి. విడగొట్టాలనుకుంటే నేను అసలు బయటికి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకంటే నువ్వు ఇలా పిచ్చిదానిలాగా నన్ను తప్పు పట్టాలని. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? ఓకే వదిలే, అయ్యిందేదో అయిపోయింది. శైలు, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మకం ఏం చేయాలి? ఏదో ఉద్యోగం చేయాలన్న తొందరలో నువ్వు అనవసరం. ఇంక నీతో మాట్లాడు ప్రయోజనం లేదు. నువ్వు మీ నాన్న మాయలో పడ్డావు, అందుకే ఆయన నమ్ముతున్నావు, నన్ను నమ్మలేకపోతున్నావు. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. మరీ ఇంత చిన్న విషయానికి నువ్వు ఊరు వదిలిపెట్టేసి వైజాగ్ బాబాయ్ దగ్గరకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా మాట మాట అనుకోకుండా ఉండర్రా. నీకు ఇది చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. అలాగని తెంచేసుకుంటావా? ఆ పిల్ల కోపం తగ్గిన తర్వాత నచ్చ చెప్పాలి. ఏం నచ్చప్పేది? అదేనా చిన్న పిల్ల, ఆ మాత్రం తెలీదా? మరీ మొండిగా మాట్లాడుతా. అక్క, కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే తనే నా దగ్గరికి వస్తుంది. ఏంటి బిడ్డ, ఇప్పుడు ఏమైనాదని మాట మాట అనుకున్నారు అంతే కదా. అయినా అతని పరేషాల్లో అతను ఉంటే నువ్వు ఇలా కోపంగా మాట్లాడచ్చా? తప్పు కదూ. చూడు బిడ్డ, గొడవలు పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తరిగిపోతాయి. బాబోయ్, ఇంత కష్టపడి ఇద్దరిని ఎడగొడితే ఈ ముసలిది కొంప ముంచేటట్టుందే. ఇంకా ఆలోచిస్తావేటి బిడ్డ? శైలు, ఇక్కడ నా తల్లి అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. నువ్వు ఉండవా కొంప మునుగుతుంటే? దెబ్బలే తగిలింది నాన్న. వెంకట్ ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. అదే అల్లుడు కోపంలో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడని ఆపుదామని వెళ్ళాను. చాలా కోపంలో ఉన్నాడు. ఎంతమంది మనల్ని శివాలెత్తిపోతున్నాడు. సరే, ఆఖరికి ఆడపిల్ల తండ్రిని కదా అని అన్ని చంపుకుని కాళ్ళ మీద పడ్డాను. ముసలాడని కూడా చూడకుండా కాళ్ళతో తనితే గాడ తగిలి పగిలిపోయిందమ్మా. సరేలే, పగిలితే పగిలింది. ఒంటి మీద దెబ్బ 4 రోజులు పోద్ది. కానీ ఇక్కడ నా కూతురి మనసు మీద కొట్టాడమ్మా దెబ్బ. ఉంగరం తీసి నేలకేసి కొట్టాడమ్మా. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నా మనసులో నేను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. సర్లే, వాడు మగమహారాజు, మనకు తప్పదు కదమ్మా. ఇదిగో బంగారం, నువ్వు వెళ్ళి వాళ్ళక్క కాళ్ళ మీద పడి. అక్కర్లేదు. అలా కాదు. అక్కర్లేదన్నాను కదా. వద్దనుకుని వెళ్లిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వస్తాడు. పోయేవాడు పోతూ పోతూ ఆ భద్రనగాడితో సున్నం పెట్టుకున్నాడు. ఆ భద్రనగాడేమో ఆ కోపాన్ని నా మీద, నా కూతురు మీద తీసుకుంటున్నాడు. నేను ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పటికిప్పుడు తీర్చాలంట, లేకపోతే నా కూతురు అడిగి పెళ్లి చేయాలంట.
ఆ బెడవకిచ్చి పెళ్లి చేయడం కంటే నేను ఉరేసుకుని చచ్చిపోవాలంతే. కానీ నీకోసం చూస్తున్నానే. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగంటే ఆ ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు ఉంచుకుని వెనకాల తిరుగుతున్నాడు. నా కూతురు హీరోయిన్ అయితే ఆ డబ్బు తీసుకుని ఆ పత్రం మొగం మీద కొట్టొచ్చు. కానీ పాపం అసలే తను అల్లుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న బాధలు ఉంటే ఎలా అడుగుతాను? నాన్న అమ్మా నేను సినిమాలో యాక్ట్ చేస్తాను. ఆ డబ్బుతో అతన్ని అప్పు తీర్చేయండి. అయ్యో రక్తం అండి. ఫోన్ ఎవరిది? ప్రొడ్యూసర్. హలో ప్రొడ్యూసర్ గారు నమస్తే. అడ్వాన్స్ ఎప్పుడు రమ్మంటారు? అయితే వరంగల్ రమ్మంటా? ఇంకా వరంగల్ ఏంటండి? జెండా ఎత్తేస్తున్నావు. బాయ్ బాయ్ వరంగల్. బాయ్ బాయ్ భద్రన్న. వెంకట్ వెంకట్ గారు వచ్చాడు రా. ఎలా ఉన్నావురా? రే ఎంతకాలం ఇంతరా బాగున్నావా? పదండ్రా, ఇంకా ఆలోచిస్తారేంటి? ఏమైతే అదైంది. ఓ ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లంతా తగలెట్టి మరీ శైలజని తీసుకొస్తాం. బుద్ధి లేకుండా మాట్లాడు. వాడు ఏమన్నా కాన్కిస్ గా కొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రా వాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను వాడు ఊహించడు. అలాగని దూకుడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. శశి సమవదన రామ రామ శశి సమవదన రామ ప్రపంచనాత్మక బంధన రామ భద్ర, నా మాటిను. ఆ పిల్ల అన్నమే తింటాం లేదు. నిన్ను పెండ్లు ఎందుకు చేసుకుంటది? కాపరం ఎట్లా చేస్తుందిరా? పది నెలల నుండి లంకలో ఉంచింది, నేటికి నా కోరిక సిద్ధించలేదే. వద్దు, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పూసుకోవద్దు, బాగుండదు. నిన్న ఈ పాటికి ఏదైనా చేసుండేవాడిని. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయినా వెంకటగాడు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకే అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే. మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వు విన్నా కోపం పీట్లే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏనవ్వా, ఏముందే మీ ఆడాళ్ళలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు. రేపే నేను పెళ్లి చేసుకుంటా. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకొని కాదు, చీర మార్చుకొని. అది జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు. వినపడ్డం లేదా? నీ ఇంటి రామాయణం. సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. మదన్మత్త రావణ కాచుకుందిరా యుద్ధం. మార్చండ్రా కదా. నువ్వే కదా రాముడివి. సీత మెళ్ళ తాళి తీసి రావణాసుడికి వాడు కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీత మెళ్ళ తాళి రాముడు తీయటమైందిరా? నువ్వు తాళిది. అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా? కరెంటు పోయినది. అపశకునరా? అపశకున తొక్క. ఏమైందో చూడండి రా. రావణ వచ్చాడేమో.
రారా వస్తున్నావనా కరెంట్ ఎటు పోయిండ్రా రాలేదన్నా ఆ ఫీజులు గట్రా చెక్ చేసిండ్రా చేసావన్నా ఆ ట్రాన్స్ఫర్ పోయి చూడు ఏ జరా జల్దీ చేయరా అట్లనేనా గిడ కనెక్షన్ తీసేసిందిరా భయ్ అంజయ్ అందరూ చెప్పే కదా పదండి పదండి శైలం తీసుకుని పాల్పండి అంత ఓకే కదా ఎంత కంగారు పడని తెలుసా వెంకట్ అరే వెంకట్ ఏం కాలేదు కదరా నీకు ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఒకటే కూర్చుందిరా అది కూడా వచ్చే టైం ఏంది ఎలాగోలో దాంట్లో వెళ్ళిపోదాం రా మీరు రావట్లేదు మేము మాత్రం వెళ్తాం అదేంట్రా అదెలా కుదురుతుంది చెప్పేది వినండి రా ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు ఇంకొద్దు మీరు వెళ్ళిపోండి అలా కాదురా మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోమంటావా అరే నేను కూడా నీతో వస్తావరా రే మీరు వెళ్ళండి రా కాదు నేను చెప్పేది ఏంట్రా వెళ్ళండి చెప్పేది
చేసి కొట్టాడమ్మా. నేనిచ్చిన ఉంగరం తన దగ్గరే ఉంది అంటే నాన్న అబద్ధం ఆడాడు. నేను నాన్న మాట నమ్మాను. ఛ, ఎంత తప్పు చేశాను. ఏంది లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ లో మెట్లో ఇది పెళ్లి బస్సు రూట్ బస్సు అనుకున్నా. ఎవరిని పడతాను ఎక్కించుకోనికే అన్నా. నీ బస్సు అన్నా. దా ఎక్కన్నా దా. సెల్ల మోగుతుంది చూడరా. మీదే నాదా? హలో హలో, ఎవరండి? వినపట్లేదు. సాయరు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన సంభావన నీ పిన్నా కూడా. అందుక ఫోన్ చేసావు నువ్వు? కాలు బొక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడి వైపు ఆడపెళ్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి పాపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలోనూ నన్ను ఇలా అడుగుతుందా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమే. వాళ్ళేమో పరువు తీశారు. అక్కడికి వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. హలో, సంవత్సరం కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగో డ్రైవరు, బస్సు పోయి లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడ పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేది ఇంకొక పెగ్గు పీకానంటే నేనే పడుకుంటాం. హాయిగా నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడతాను. అంటే మా గురువు గారు సన్నాసినా మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీస్ జెండర్ పేరు నువ్వు తగులుకోవే. ఏంటే వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నాం. ఇదిగో పెట్టారుగా ఒక సోకు మార్చిరా. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా? అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్, ఇది వినండి. మా గురువు గారు బొచ్చు కాదు బోడే. అమ్మా పెళ్లి కూతురు అయ్యిందేదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయేది కదా. చేసినంత చేసి సారీ చెప్పాలంట. సారీ. ఇప్పుడు ఇది మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తరువాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఎప్పుడు చూడు ఇన్ని పంచలేదు. వాడు చెప్పడం బాగానే ఉంది. అన్నా ఇంకెంతసేపు పడుతుంది అన్న? 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే. గట్లాగన్నా. నువ్వు నిజంగా అతన్ని ప్రేమించావా? అంత ప్రేమించిన దానివి అతన్ని ఎందుకు అనుమానించావు? నేనేం
అనుమానించలేదు. అతనే అబద్ధం చెప్పాడు. సరే, అబద్ధమే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా, నిన్ను వదులుకోలేకే కదా. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు, అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది. ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు, ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి. నా మాట విని వెళ్ళి అతనికి సారీ చెప్పే. మరి మా నాన్న వాళ్ళు కలిసి బతకాల్సిందే మీరిద్దరు, మీ నాన్న వాళ్ళ నాన్న కాదు. వెళ్ళు. ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. కిరణ్, నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు. చావైనా బతికైనా అది నీతోటే అని చెప్పడానికి వచ్చాను. ఏం పెళ్లి కూతురా, ఏంటి మళ్ళీ మా వాడితో నాటకాలు ఆడుతున్నావు? ఏమే నీకేమైనా పిచ్చెక్కిందా? వాడి దగ్గర రావాల్సిన కర్మ నీకంటే, వాడి కాకపోతే వాడి తల్లో జేజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. జేజమ్మతో చేసుకుంటావా వాజమ్మతో చేసుకుంటావా మాకెందుకయ్యా? మీరెన్ని నాటకాలు అన్నా సరే ఈ పెళ్లి మాత్రం జరగదు. నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంట్రా? నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. ఆగండి, మా పెళ్లి జరుగుతుంది. మీ పంతాలు పట్టింపులు మాకు అనవసరం. మాకు మా ప్రేమే ముఖ్యం. అరే, తన తప్పు తెలుసుకుంది, సారీ చెప్పింది. ఇంకేంటి? మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకు దూరం అయిపోతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. వెరీ గుడ్, మంచి పేరు బాబు. కళ్యాణం నిన్నే ఏంటి ఓ ఉరుముతున్నావు? నాకేమైనా భయం అనుకున్నావా? నువ్వెంత ఉరిమినా కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే. ఓయ్, నీతోనే మాట్లాడేది. ఏం వినపడటం లేదా? చెవుడా? మరీ అంత స్టైల్ పనికి రాదమ్మా. నాకు తెలుసులే, నీకు కురవాలనే ఉంది. కాకపోతే కొంచెం బెట్టు చేసింది చాలు. ఇంక దిగిరా. నా అమ్మ కదా, నా కన్న కదా. ఏ వర్షం, నీకు తెలుసు కదా, నీ మీద ఒట్టేసి ఓ పెద్ద మనిషి నాకు మాట ఇచ్చాడు. తన మనసులో నన్ను, తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని. ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాట ఇచ్చాను, వర్షం ఎప్పుడొచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన కష్టమన్నా సరే గుస్తమన్నా సరే నేను హత్తుకుంటున్నాను. నిన్నేంట్రా చంపేది బచ్చగాడివి? ప్రాణాలతో వదిలేస్తున్నా, బతుకుపో. వాడితో చెప్పు, వాడితో. నా వెంట్రుకు కూడా పీకలేడు.
ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు? పిచ్చోన్లా కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీగారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, చుక్కబెట్టు. అన్నా కాశీ వచ్చిండి అన్న. బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండు, శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్ చెప్పానా తీసుకొస్తాడని? నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా రే. అన్నా, నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు. కానీ నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఈరా నేను చెప్తున్నా కదా. లే ఏం మాట్లాడుతున్నావు? పిచ్చలేసిందా? బాబాయ్ చచ్చిపోతాడట. పిన్ని చచ్చిపోతాడంటాడు. చచ్చిపోవద్దు, తప్పు. సంపాలి. ఎవరు చెప్పాడు? కాలు బెణకితే లండన్కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి. వెళ్ళండి అంతే. ఇంటర్వ్యూ నాయనా వచ్చినా చాలా సంతోషం అయ్యా. 14 కోట్లు పెట్టానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా అయ్యుండదు కదా. రే అబ్బయ్యా, ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని బండ బడా, నువ్వు ఈ కాల పోలాగా లేవే. డబ్బులు ఇస్తుంటే వద్దంటాడేందిరా? ఈ డబ్బు అర్జెంట్ గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ ఎందుకు చెప్తా ఉంటా నోరెళ్ళబెట్టి చూస్తావేందిరా? అట్టే లేవు. ఏంటమ్మా వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడ 5-10 లాగేస్తాడు గట్టోడు. 1000 కాదు లక్షలు. నిజమమ్మా, తల్లి తోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నా. నేను ఇచ్చిన ఉంగరం నేలకేసి కొట్టాడని చెప్పావు. అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నా. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే, దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకట్నే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ ముందు చేయదులు వదిలేశాడు. శైలు నాది. ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్ది. నా కూతురు దారి కట్టొచ్చావో నిన్ను చంపేస్తాను. ఏంది? ఏం లేదమ్మా. అల్లుడు ఎక్కడ పోయినాడు? ఇంటికి పోదాం. ఉంటూ నేను చూసొస్తాను. మగతనం లేని వాళ్ళ దొంగ దెబ్బ తీయడం కాదురా, తల్లి పాలు తాగుంటే డైరెక్ట్ గా నువ్వు నేను తేల్చుకుందాం. ఏంట్రా వాగుతున్నావు? మా వాడు గాడిద పాలు తాగి పెరిగాడు అనుకుంటున్నావు? నిన్ను కొట్టలేడు అనుకుంటున్నావు? నీ అబ్బా, మా వాడు పులి పెట్టరా, నిన్ను నించుని చంపి పాతరేస్తాడు. మా వాడు ఒక్కడే వస్తాడు. తమ్ముంటే నువ్వు అక్కడే రా. మనవాడు ఎవ్వరు రావద్దురా, ఎవరు వద్దు. రే భద్రా, ఏసై మగోని అనిపించుకోరా. వాని పాపాలకి దినం తెరపడాలి. ఏసై
దేవుడు అని పక్కన ఉన్నాడు, జనం అని పక్కన ఉన్నారు. గాడు గెలవనీకి పుడితే నువ్వు బతకనీకి పడిపోయిన అనుకోరా. పది వెళ్ళిపోదాం.